స్వామి కాస్త కనిపించలేదు కానీ వాళ్ళకి వాక్కు వినిపింపజేశాడు. ఎవరైనా దేవ, ఎవడు వాడు? దేవుడు. దేవుడు అనగానే అక్కడ రూపం లేదు. దేవుడు అంటే దివ్ అనే ధాతువులోంచి దేవ అని చెప్పండి. దివ్ అంటే ప్రకాశము. ఏ ప్రకాశం? ఎప్పటికీ ఆరిపోవడం అన్నది తెలియని ప్రకాశం, ఒక మహాప్రకాశం. ఏ ప్రకాశం యొక్క సహాయంతో ప్రపంచమంతా ప్రకాశింపబడుతుందో, ఏ ప్రకాశం లేకపోతే ప్రపంచం అనేది ప్రకాశం ఉండే అవకాశం లేదు. ఏదైతే శాశ్వత ప్రకాశమో అది దేవ. అంటే దేవతలు అంటే వాళ్ళు తేజస్వరూపులు. ఇది వాళ్ళు భూమిని అంటుకోరు. భూమిని అంటుకుంటే తేజస్సు పోతుంది. వాళ్ళు భూమికి లేచే ఉంటారు, 3 అడుగులు లేచే గాల్లో ఉంటారు, కానీ భూమి అడుగు పెట్టారు. ఈ భూమి తేజస్సులు పోతాయి, వచ్చిన వాళ్ళు. అందువల్ల స్వామి నువ్వు దేవ అంటే ఈ సకల జగత్ కారణ తత్వాన్ని నువ్వు, సమస్త జగత్తుకి ఎవడ కారణం ఆ వస్తువే నువ్వు. అటువంటి వాడిని, సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తున్న వాడిని బ్రహ్మాది దేవతల కోరిక మేరకు వచ్చి ఇదిగో ఉంది కదా ఈ దేవకి దేవి గర్భంలో ప్రవేశించు. ఆవిడ్ని తల్లిగా వరించు, ఆయన గారిని కాస్త వసుదేవుని తండ్రిగా వరించు. లోకాలని నీ నిజంతో ప్రకాశింపజేస్తున్నవాడు ఆవిడ గర్భాన్ని ప్రకాశింపజేస్తాడు. దేవకి నందనుడిగా లోకాన్ని తెలియపడ్డావుగా, ఎంత శ్రమపడ్డావు. అంతటి వాడివి ఇక్కడికి వచ్చి గర్భంలో విశ్వమంతా నిండిపోయి ఉన్నవాడికి ఈ మాత్రం గర్భం 9 నెలలు 10 నెలలు ఎలా టైట్ అయిపోలేదని చెప్తా. నేనే వాడ కష్టపెట్టలేదు, నేను చాలా మంది గర్భంలో కష్టపెట్టాను అని ఇది ఒక రికమెండేషన్ మళ్ళీ. అంటే నామే కోపగించుకోకండి. దేవకి ఎంత కష్టపెట్టింది, ఏ దేవకి ఎందుకు పుట్టాడు. ఎందుకంటే మాట ఇవ్వడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నీకు లక్షణం. ఎందుకంటే దేవకి వసుదేవులు వీళ్ళకి ఇచ్చిన వరానికి కారణంగా ఈ దంపతులను 3 సార్లుగా పుట్టుకుని వచ్చేట. వీళ్ళు సుతపుడు కృష్ణి అనే దంపతులు. బ్రహ్మగారు స్వయంభూవ మన్వంతరంలో వీళ్ళని ఆ సుతపుణ్ణి ప్రజాపతిగా నియమించి ప్రజలను నువ్వు కాస్త నీ నుంచి ఉత్పత్తి చెయ్యు అనే వృత్తిలో ఆయన పెట్టారు ఆ ఉద్యోగంలో. అప్పుడు ఈ దంపతులు పరమాత్మలో 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో. వెంటనే ఆయన కాస్త స్వామికి వీళ్ళకి ప్రత్యక్షం అవ్వడం, వీళ్ళు ఒకే వరాన్ని 3 సార్లు కోరుతున్నారు. నీలాంటి పుత్రుడు కావాలి, నీలాంటి పుత్రుడు కావాలి, నీలాంటి పుత్రుడు కావాలి. ఒక మాట 3 సార్లు అడిగారు. అంటే ఆయన నాడు నాలాంటి పుత్రుడు ఇంకోటి ఉండే అవకాశం లేదు కనుక నేనే పుట్టాలి. 3 సార్లు అడిగారు కనుక 3 సార్లు పుట్టాలి అని ఆ జన్మలో వాళ్ళకి కృష్ణి గర్భుడు అనే పేరుతో స్వామి పుట్టాడు. కృష్ణి ఆవిడ పేరు, సుతపుడు ఆయన గారి పేరు కృష్ణి గర్భుడు. అలాగే తర్వాత వామనుడిగా పుట్టాడు. అదితి కశ్యప ప్రజాపతిగా వచ్చినప్పుడు వామనుడిగా 2సారి. ఆ 2 సార్లు విషయం చెప్పలేదు. 3సారి కృష్ణుడిగా పుట్టాడు మాత్రం పుట్టగానే ఈ రహస్యం ఉంటుంది. ఇప్పుడు నేను మాట ఇచ్చిన 3 సార్లు మీకు పూర్తిస్తాను, ఇది 3సారి చెప్తాను, ఇంకా అడగండి అని అక్కడ చతుర్భుజావతారం చూపించి పుట్టగానే దేవకీ నందనుడుగా జగత్తుకి కారణమైన వాడు దేవకీ నందనుడుగా కనిపించాడు. అయం దేవకీ నందన. అయం అన్న పదం నిలబడతాడు. అయం అంటే ఇదిగో వీడే అని సులభంగా చూపించగలిగేటటువంటి ఒక రూపంగా. వీడు ఎవరైనా అందుతాడు ఆ కృష్ణుడు కూడా. ఎవరికి అందనవాడు, అందరికీ అందుబాటులోకి వచ్చిన అవతారం కృష్ణావతారం. మొత్తం సమస్త అవతారాల సారం కూడా కృష్ణావతారం. కృష్ణుడు అవతారం అంటే ఇస్తాను వాళ్ళు ఒప్పుకోరు, అది వేరే సంగతి. ఎందుకంటే కృష్ణుడు అన్ని అవతారాలకు మూలం అంటారు, కరెక్టే, దానికి కాదలేము. మొత్తం మీద ఈ విధంగా పరమ సౌలభ్యావతారం అంటే ఎంత పరాత్పరుడైన వాడు పరమ సులభుడుగా మనందరికీ చేరువులోకి వచ్చిన అవతారం కృష్ణావతారం. అందువల్ల దేవకీ గర్భాన్ని 10 నెలల పాటు ఆ గర్భంలో ఉండి ఆ గర్భానికి ప్రకాశం తీసుకొచ్చిన వాడు సమస్త దేవతలు ఆ గర్భంలోకి వెళ్ళి పరమాత్మ స్తోత్రం చేశారు. గర్భస్థ శిశు స్థుతి అని ఉంటుంది భాగవతంలో 2వ అధ్యాయంలో 10వ స్కంధంలో. సమస్త బ్రహ్మాది దేవతలు వాళ్ళ సూక్ష్మ అంశాలతో గర్భంలోకి వెళ్ళి గర్భంలోని పిల్లవాడిని స్తోత్రం చేశారు. మనం పుట్టేగా హాస్పిటల్ చూడడానికి వస్తారు, మన గర్భంలో కూడా ఎవరు చూడడానికి రారు, జ్ఞానస్థైన జ్ఞానమైంది అవకాశాలు లేదు. కానీ ఈయన గారిని స్తోత్రం చేయడానికి ఎంతమంది గర్భంలో ప్రవేశించి స్తోత్రం చేశారు. అది అలాగే ఉంది కనుక దేవ దేవకీనందన, దేవుడు దేవకీనందనుడు అంటే వసుదేవనందనుడు ఎలాగ అయ్యాడు, వాసుదేవుడు అయ్యాడు. తర్వాత కాస్త ఆ పిల్లవాడు రాత్రి అదిలోకి మారాడు. వచ్చిన తర్వాత అల్లర్లు ప్రారంభించాడు. అప్పుడు వసుదేవుడు రహస్యంగా వాళ్ళ ఇంటి పురోహితులైన గర్భుడిని కాస్త పంపించి రహస్యంగా వెళ్ళి నామకరణం చేయడం. బహిర్గతంగా చేస్తే సంస్కృతిలో ప్రమాదం ఉందనగానే మనందరికీ హాయిగా ఇళ్లలోనే హోటల్లో నామకరణాలు. ఈ పిల్లవాడు ఎక్కడైనా తెలిసినా గొడ్ల చావిడిలో రహస్యంగా జరుగుతుంది నామకరణం. తెల్లవారు ఎవరు నిద్ర లేకుండా గబా తెల్లారు 3 టైంలో చేస్తారు. తెలిసిందో సంవత్సరుడు దూతలు పెట్టేస్తారు. 4 ఆవులు కాపలా పెట్టి మధ్యలో కూర్చోబెట్టారు పిల్లల్ని. కూర్చోబెట్టి
వీడి కృష్ణ అనేసి వాడు బలరామ అనేసి పేర్లు పెట్టించారు కనుక అక్కడ కృష్ణ పేరు అక్కడ వచ్చింది. ఎవడు ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత వృష్ణి వంశ ప్రదీప, ఎప్పుడైతే ఆ యాదవ వంశంలోకి వెళ్ళాడో, అవతల పక్క ఎప్పుడైతే ఆ వృష్ణి వంశంలోకి వెళ్ళాడో, ఇక్కడ దేవకీ నందనుగా కనిపించిన వాడు అక్కడ కాస్త యశోదానందనుడు అయిపోయి రాత్రి ఒక రాత్రి 2 ఆధార్ కార్డులు వచ్చాయి. ఎదిగారు 2 అడ్రస్లు 2 ఆధార్ నెంబర్లు. సరే, వృష్ణి వంశ ప్రదీప, ఆ యాదవ వంశం ఏదైతే ఉందో ఆ యాదవ వంశాన్ని ప్రదీప ప్రకాశింపజేస్తున్నాడు. అప్పటిదాకా ఆ వర్ణం అనగానే ఆ వర్గం అనగానే లోకానికి చాలా తక్కువ చూడు. ఈ పిల్లవాడు వెళ్ళడంతో ప్రదీప మొత్తం వరల్డ్ మీడియా మొత్తం దృష్టి అంతా కూడా రేపల్లి మీద. అందరి దృష్టి ఋషులు ఒకరేంటి రోజు సూక్ష్మ రూపాలుగా పిల్లవాడిని దర్శనం చేయని వాళ్ళు పరమశివుడితో సైతం ఎంతమంది దర్శనాలు చేశారు. మొత్తం అందరి దృష్టి రేపల్లి మీదే, రాక్షసుల దృష్టి వాడి మీదే, భక్తుల దృష్టి వాడి మీదే. మొత్తం ఎంతమంది రేపల వైపు తిరిగారు. రాలేకపోయినా రేపల్ల ఏ దిక్కులో ఉందో ఆ దిక్కు వైపు తిరిగి నమస్కారం పెట్టుకునేవాడు తెలిసినవాడు, పరమాత్మ కొడుకుంటాడు తెలుసు. అందుకే సింహాచల క్షేత్ర మహాత్మ్యంలో మాట ఉంది. సింహాచలం వెళ్ళలేకపోయినా సింహాచల పర్వతం ఎటుపక్క ఉంది, ఎటుపక్క తిరిగి నమస్కరిస్తే క్షేత్రం దర్శనం చేసిన ఫలం ఉంటుంది. ఆ ఫలం దానికి ఉంది అని క్షేత్ర మహాత్మ్యంలో ఉంది. అందువల్ల ఇగో ఈయన గారు వృష్ణి వంశ ప్రదీప, ఈ వృష్ణి వంశాన్ని చక్కగా ప్రకాశింపజేసిన. ప్రదీప అంటే శాశ్వతమైన కీర్తిచ్చిన వాడు. ఇవాళ రోజున ఆ కులం పేరు చెప్తే కృష్ణుడు జ్ఞాపకం వస్తాడు. కృష్ణుడు మావాడంటే మావాడన్నారు. కరెక్ట్, మీవాడు. ఎందుకంటే లోకం మొత్తానికి మీ ఎందు, లోకం మొత్తానికి మీ వంశం సంబంధించిన కీర్తి పెంచాడు కదా. పుట్టేవాడు ఎవడో పుడితే అలా పుట్టాలి, శాశ్వతమైన కీర్తి పడుకోవడం కదా ప్రదీప. కొంతమంది పుడతారు ఇళ్లలో, కొంత మేరకు కీర్తి కనుక దీప, వాళ్ళు దీపాలు. ఈ పిల్లలు పుట్టాడంటే మా ఇంటికి దీపం ఉంటుంది. ఎన్నాడు ఉంటుందో దీపం, కానీ ఈ దీపం శాశ్వతమైన దీపం. ఎందుకంటే దేవ ప్రదీప ఆ పదాలు అక్కడ ఉన్నాయి. అందువల్ల అక్కడ చీకటి, ఆ కాళ్ళ చీకటిలో పుట్టినవాడివి, చీకటిలో వెలుగు పుట్టింది. అక్కడ కాస్త చీకటిని చీల్చుకుని నది దాటి ఎదులపక్క వచ్చింది. అందరూ అంధకారంగా పడున్నారు మాయా ప్రభావం వల్ల. ఒక్కసారి ఈ దీపం వెలిగింది. వెలగగానే ఎంతమందిలో తేజస్సు వచ్చింది. ఒక్కసారి ఎంతమంది లేచి ఓహో మా ఇతరులో కొడుకు పుట్టిందని చెప్పి దీపం ఆనందమే ఆనందాల పంట పుట్టించింది ఇక్కడ. దాంతో ఇక్కడ ఆనందం అంతా సెంటర్ అయిపోయింది పూర్తిగా. ఎక్కడ? అది వృష్ణి వంశ ప్రదీప అయిందా. అటువంటి నీకు జయము జయము జయము. తర్వాత ఆ పుట్టినవాడు కాస్త ఎలా ఉన్నాడు? మేఘశ్యామల, నల్ల మేఘం. శ్రావణ మాసంలో వచ్చే నల్ల మేఘం ఎలా ఉంటుంది? పిల్లవాడు కనిపించేవాడు కాదు చీకట్లో, కరెంటు పోతే పిల్లలు వెతుక్కోవడం కష్టం. అలాంటి పిల్లవాడు. అందువల్ల ఏంటి నలుపు అంటే నలుపు కాదు, నీలి ఏంటంటే నీలి కాదు, నీలి నలుపు యొక్క మిక్స్ అది శ్యామము అంటే. శ్యామసుందరుడు అంటారు. ఆ రంగు మన ఎవరికి ఉండదు. 2 పెయింట్లు కలిపి రాసుకోకండి, బాగుండదు. అది వాడి దేహానికి పరిమితం. అదేంటంటే ఆ మేఘశ్యామలుడు అంటే పరమాత్మ మేఘంతో కూడి. మేఘాన్ని చూడగానే ఒక ఆనందం. ఇప్పుడు ఎండాకాలంలో అంటే మేఘం చూడగానే ముందు మనకు ఒక అప్పటిదాకా ఉన్నటువంటి తాపం మొత్తం ఇంక పోవడానికి పరిష్కారం లభించింది. నీళ్లు నింపుకు మేఘం వస్తుంది. పూరే మేఘమాల వినిపోవే మా మనసు మూల, నిగికే గిరిద ఓ మేఘమాల, నేలను మరచల వేళ, పూరే మేఘమాల వినిపోవే మా మనసు గోల. పరమాత్మకి నీలి మేఘం ఆ రంగు ఎందుకు పెట్టారంటే నీలి రంగు అనంతత్వాన్ని సూచన. సముద్రం చూడండి నీలంగా ఉంటుంది, నీళ్లు పడుకుంటే నీలంగా ఉండవు, తెల్లగానే ఉంటాయి, కానీ చూస్తే నీలంగా ఉంటుంది. అనంతత్వానికి సూచన నీలము. ఆకాశం నీలంగా ఉంటుంది, సముద్రం నీలంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి ఆద్యంతాలు మనం చెప్పలేం కనుక ఆ ఆద్యంతరహిత వస్తువే ఇక్కడ ఈ దేహంగా తెలుస్తున్నాడు కనుక నేను సామాన్యుడు అనుకోవచ్చుమా, నేను అనంతమైన అన్నదానికి చిహ్నంగా స్వామి అక్కడ నీలిరంగం ధరించాడు. అంటే అపరిచ్ఛిన్నత్వము, ఆనందమయుడు, వాత్సల్య స్వరూపుడు, సమదర్శనుడు, ఉదారుడు, మనోహరుడు. ఆ రంగు చూస్తే చాలట. అంటే కృష్ణుడి మనోహరుడు అని పేరు ఉంది, చిత్తచోరుడు. ఇంకా వాడిని చూసాక మన చిత్తం మన దగ్గర ఉండదు కనుక పాండురంగ క్షేత్రం పక్క వెళ్ళకండి అని లీలాసుకులు గారు చెప్పారు. వెళ్ళారా ఇంకా మీ చిత్తం మీకు ఉండదు. ఇక్కడ పెద్ద దొంగ ఉన్నాడు. దొంగని పెద్దవాడేం కాదు, చిన్న పుట్టివాడే, 3 అడుగులు 4 అడుగులు ఉంటాడు. చేతులు 2 కూడా నడుము పెట్టుకుని ఉంటాడు. దొంగతనం చేయనట్టే ఉంటాడు, కానీ మీ మనసు మీకు మిగల్చాడు. పొరపాటులో అడుగులకు వెళ్ళకండి. మనసుతో 4 రోజులు కాలక్షేపం చేద్దామన్నాడు, పండ్రీపురంలోకి వెళ్ళకండి చెప్పాడు. ఆ భీమరథీనుడు ఒడ్డున పెద్ద దొంగ ఉన్నాడు.
చిన్న పిల్లవాడే కనిపించి పెద్ద దొంగ. ఎవరైనా సంపదలు దొంగిలిస్తాడేమో వీడు మనస్సునే అటుపక్క వాడు మాయాట వద్దు ప్లీజ్ వెళ్ళకండి వెళ్ళకండి చెప్పాడు మహానుభావుడు. అంటే వెన్న బయలుదేరని అర్థం. మొత్తం మీద భక్తులు అన్నవాడు బయలుదేరుతారు. మేఘంతో పోల్చారు. మేఘం నీటిని నింపుకుంటుంది. మా స్వామి దయామేఘం. ఆ మేఘం వర్షించి 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 నీళ్ళైపోయి సారీ చెప్పి వెళ్ళిపోతుంది. ఇదో అఖండమైన దయను కురిపిస్తుంది. ఆ మేఘం ప్రయోజనం ఉన్నా లేకపోయినా కురిపించేస్తుంది. మావాడు ప్రయోజనం చూసి ఏ ప్రయోజనం లెక్క పెట్టుకుని దానికోసం దయస్తుంది. కుండపోత వర్షాలు పడిపోతాయి. ఆ మేఘం వల్ల ప్రమాదాలు కూడా ఏర్పడతాయి. ఇళ్ళు వ్యాధులు కొట్టుకుపోతాయి. మావాడు ఎంత అవసరం అంత దయతుంది. చూసుకుంటాడు పోతాను. అన్ని క్యాలిక్యులేషన్స్ మావాడు. మేఘంతో పోల్చేం కానీ దిక్కుమాల మేఘంతో మావాడికి పోలికేంటి అన్నారు. మరి తప్ప ఏదో పోల్చాలి కాబట్టి మేఘంతో. అంతకని ఏమున్నాయి ఆయనతో పోల్చడానికి ఏ వస్తువు ప్రపంచంలో లేదు కనుక స్వామిని నీలమేఘశ్యాముడు మేఘశ్యామల అని చెప్పి తర్వాత కోమలాంగ. ఆ పుట్టిన పిల్లవాడు ఉన్నట్ట కోమలమైన శరీరం. ఎంత కోమలం అంటే ఒక తామరాకుతో పోలిస్తే ఒక పెద్ద నల్లరాయి ఎంత కఠినమో మా కృష్ణుడి శరీరంతో పోలిస్తే తామరాకు అంత కఠినం. అందుకని ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాలి. తామరాకుతో పోలిస్తే నల్లరాయి కొండరాయి ఎంత కఠినమో కృష్ణ పరమాత్మ దేహం యొక్క ఆ కోమలతో పోలిస్తే తామరాకు అంత కఠినం. అందుకే తామరాకు ఎవరైనా తెలుస్తుంది ఒక తామరకు కృష్ణుడు సమర్థన పొందింది యశోద కేకలేసింది. ఏంటి వాడికి అవస్థలు ఇస్తారేంటి అంటే ఆవిడకి ఏంటంటే రాయి ఇచ్చినట్టు లెక్క ఆవిడ తామరము అంత సుకుమారుడు కోమలాంగ. కారణం ప్రకృతి వల్ల పుట్టిన దేహం కాదు, శుద్ధ సత్వగుణంతో తయారైన దేహం. అందుకే దేవతను స్మరించాలంటే వాళ్ళు త్రిగుణాలకి దాటి ఉన్నటువంటి శుద్ధ సత్వగుణంతో ఆ దేహాలు తయారవుతాయి కనుక ఆ దేహాలను స్మరిస్తే మనకి ఆ శుద్ధ సత్వగుణం అలవాటు అవుతుంది. ఇంకా మనకు కనిపించే దేహాలు అంటే మనకి 3 గుణాల దేహాలు. దేవతల దేహాలు శుద్ధ సత్వగుణం తయారైన దేహాలు కనుక ఇగో ఆ దేహానికి ప్రకృతి స్పర్శ లేదు. ఆ దేహం కర్మఫలాల వల్ల వచ్చింది కాదు, వాడిని వాడే కల్పించుకున్నదంటే కోమలాంగ. ఈ కోమలమైనటువంటి శరీర భాగాలతో అందులో పాదం మరీ కోమలంగా ఉంది. అందుకే 24వ పాత్రలో ఆండాళ్ళు గోల పెట్టేస్తుంటారు. వెళ్ళారు కృష్ణుడి దగ్గరికి. ఆయన కాస్త ఆయన గదిలోంచి బెడ్రూమ్లోంచి వీళ్ళ దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటారా ఇలా వచ్చారు. ఆ వచ్చి రావడంలో పాదం వేసుకున్నాడు పిల్లవాడు. ఆ పాదం సహజంగా ఎరుపుంటుంది. అది వీళ్ళు అనుకున్నట్టు ఈ నడవడంలో కందిపోయిన పాదం అని చెప్పి దానికి వెళ్ళిన దాన్ని కాస్త మర్చిపోయి దానికి మంగళం మాటలు ప్రారంభించారు. అంటే భక్తుడికి ఆ అభినవేశం అలా ఉంది. అయ్యో నేను నడిపించేసాను, అక్కడి నుంచి నడిపించడం వల్ల పాదం కందిపోయింది పల్లా అంటూ కొట్టాలి. ఆళ్వార్లు స్వామికి మంగళం పాడారు. లోకాలన్నిటికీ మంగళాలు ప్రసాదించాడు. మంగళం పాడారు ఎవరు? మహాభక్తులు. అంటే భక్తి ఒక స్థాయి దాటిపోతే అలాగే ఉంటుంది. ప్రస్తుతానికి అర్థం కాదు, ప్రస్తుతం మన భక్తిలో మనం ఉన్నాం. అందువల్ల ఇవన్నీ ఒక్కొక్క లెవెల్ నిండుతుంటే అవి తెలుస్తుంది. సరే ఈలో మనం పల్లాండు పాడుకోవచ్చు కానీ ఆ లోపల ఆ తీవ్రత రాదు. వాళ్ళు నిజంగా కృష్ణుడు రోడ్డుకేసి కట్టిన లీల వినగానే ఒక ఆళ్వారు అయితే 6 నెలల పాటు మూర్తి తప్పాడు. పులి తప్పే మూర్తిలో ఉంటుంది 6 నెలలు. వాడు గురువు గారి విన్నట్ట యశోద కట్టించింది దాడేసి మత్సపడిపోయింది. అంటే ఈ మాట వినగానే మూర్తిలో వెళ్ళిపోయింది. మూర్తిలోకి వెళ్ళిపోవడం వీళ్ళకి వాళ్ళకి కొత్త కాదు కానీ మన రకరకాల కారణాల్లో మూర్తిలోకి వెళ్ళిపోతుంటాం. కానీ వాళ్ళు భగవద్ విషయంలో వాళ్ళు మూర్తి కూడా మహానుభావుడు కాస్త అందులో కోమలాంగ. ఇదో ఈ కోమలాంగ అనగానే పాపం గోపికలు నానా గోళ పెట్టించారు. ఆ మృదువైన పాదంతో నువ్వు చెప్పులు కూడా వేసుకోవు. ఇది పేరగానే ఇలాంటి చెప్పులు ఉన్నాగా వేసుకోవు. నువ్వు ఆ పాదాలతోనే ఏమీ లేని పాదాలతోనే వెనకాల వెళ్ళిపోతున్నావు. ఆ బృందావనంలో తల్లేని కాయలు అని చెప్పి కూర్చుంటున్నావు. తెల్లవారులు వేస్తే ఎప్పుడు నేను చూస్తావా అని వెంగ, ఎప్పుడు నేను చూస్తావా అని ముచ్చట. సాయంకాలం అయితే ఆ పాదం ఏమైపోతుందో అని వెంగ. ఆ పాదం ఏమైపోతుందో సాయంకాలం వచ్చి పాదం చూసుకుంటే కానీ మన నిద్ర పట్టదు. ఆ పాదాన్ని మా ఎదగిని పెట్టి హాయిగా చూస్తుంది. చలసి యద్వ్రజాత్ చారయన్ పశు నళిన సుందరం నాథతే పదం శిలతృణాంకురైః సీదతీతినః కలిలతాం మనః పాంతగచ్చతి. చలసి యద్వ్రజాత్ చారయన్ పశువుని చారయన్ ఇలా కరతలో కొట్టుకుంటూ వెళుతున్నావు కదా. నళిన సుందరం నాథతే పదం. ఏమిటి పాదం గురించి పట్టించుకోవట్లేదు. వెనకాల వద్దామని పాదం గురించి నీకు జాగ్రత్త చెప్దామంటే మమ్మల్ని ఇళ్లలో వరలు. నీకు ఒంటికి తెలివి ఉండదు ఆ గోపపాలను చూస్తే. నళిన సుందరం తామర రేపు అంత సుందరమైనటువంటి పాదాలు. ఏ పదం శిల తృణాంకురై. ఆ పదం శ్లోకం చదువుతుంటేనే
కొంచెం మన భక్తులం అయితే మన మనస్సుకి రాయి గుచ్చుకుంటుంది. సందేహం లేదు. గుచ్చుకోలేదంటే మన మనస్సు గోడ. శిల తృణాంకురై సీదతీతి నహ. శిలలు అలాగే పల్లెరికాయలు ఉంటాయి, బృందావనంలో పల్లెరికాయలు గడ్డి, ఇవి సీదతీతి నహ. అవి గుచ్చుకోవడంలో నహ కలిలతాం మనహ, మా మనసుకు ముందు గుచ్చుకుంటున్నాయి. సాయంకాలం అయితే ఆ పాదాన్ని ఎలా చూడవలసి వస్తుందో అని భయంగా. తెల్లవారు వేస్తే మీ అమ్మ చేసే మేకప్ ఉంటుందే, ఇలా ముందుకు రాడు కుర్చీలు వదిలేస్తుంది, అది చూద్దామని ముచ్చట. సాయంకాలం అయితే పాదం ఏమవుతుందని భయంగా. చచ్చిపోతున్నాను నీతో పడలేక. ఇంకెంతకన్నా పడలేరో నాతో చెప్పి లోపల లాగేస్తున్నాడు స్వామి. కోమలాంగ. స్వామికి కావాల్సిన ప్రేమ. ఆయన ఇచ్చే వస్తువుని తిరిగి మన నైవేద్యం పెట్టక్కలే, ప్రేమతో కలిసి పెట్టాలి. నువ్వు ఎందుకు వచ్చావు తెలిసినా బ్రహ్మగారితో ప్రార్థనతో పెట్టావు. దేనికోసం? విశ్వగుప్తయే, ఈ విశ్వాన్ని రక్షించడం కోసం, భూభారం తగ్గించడం కోసం వచ్చావు కదా. జయతు జయతు పృథ్వీభార నాశ. పృథ్వీకి ఏర్పడినటువంటి భారాన్ని నశింపజేయడం కోసం వచ్చిన వాడివి. ఏదో సుకుమారంగా ఏమండి మేఘశ్యామల అంటున్నారు, కోమలాగా అంటున్నారు. కోమలమైన వాడు ఏం చేస్తాడంటే చిన్నవాడు కుడితే అంటే పుట్టకపోతే అలాగే దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సరే, ఒక గుద్దాడో కౌంచుడు అయిపోయాడు. అవి భక్తులకి కోమలం. ఈ మాట చెప్పగానే మా స్వామివారి జ్ఞాపకం వస్తున్నారు. అవిట చంద్రవంకల్లా ఉన్నాయట. ఏంటి ఆ గోల్డ్ కాస్త భక్తులకి ఆ గోల్డ్ చూడగానే నెలవంకల్లా కనిపిస్తున్నాయి. వాళ్ళు నమస్కారం పెట్టుకున్నారు. మరి హిరణ్యకశిపుడికి ఆ గోల్డ్ ఎలా ఉన్నాయి? చీల్చినట్టు. అవే గోల్డ్ కఠినం, అవే గోల్డ్ మెత్తగా ఉన్నాయి. ఆ గోల్డ్ చూడగానే ఋషుల పక్క నమస్కారం పెట్టారు. అవే గోల్డ్ హిరణ్యకశిపుడి బాలట గొడ్డండి అయిపోయింది. ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర ఎంత ప్రయోగించాలో ప్రయోగిస్తాడు. ఎంత కంసుడిని ఎన్ని యుద్ధాలు చేసిన వాడిని ఒకే గుద్దుగుద్దు తెచ్చాడు. అందులోకి ఎంత శక్తి పెట్టాలో ఆయన చూసుకుంటాడు. అందులో కోమలాంగ భక్తులకి, వాళ్ళకో ప్రాణహంతక, సందేహం లేదు. కనుక పృథ్వీభారనాశ. మొత్తం ఇంతమంది రాక్షసుల్ని యుద్ధం పేరుతో పెట్టి కురుక్షేత్ర యుద్ధం దాకా చివరి దాకా చక్కగా అందరినీ ఒక వరుసలో లైన్లో పెట్టి చీకల గురించి పెడతాడు. భూమికి భారం లేకుండా చేసి వెళ్ళాడు. ఎవరైనా ముకుంద ముకుందుడు, మళ్ళీ ఆ పేరు చెప్పాడు. దీన్ని బట్టి ఆయన అక్కడ అడుగుతున్నది, పృథ్వీ భారం నశింపజేసో కరెక్టే, వ్యక్తిగతంగా నాకు భారం ఉంది. ముకుందా సరే, దాని పరంగా భూమి పరంగా ముకుందుడివి, భారాన్ని నశింపజేసావు కనుక నా పరంగా కూడా భారం ఉంది. ఏంటా భారం? ఏ భారం? ప్రార్థిస్తాం. సంసార భారం, అజ్ఞాన భారం. ఆ అజ్ఞాన భారాన్ని నశింపజేస్తే ముకుంద. సరేనా? ఆనాడు చేసిన ఇవన్నీ ఇది కాదంటం లేదు. కానీ ప్రస్తుతానికో నా ఎడల నీకు గనక ఇది ఉంది కనుక, ఇందాక చెప్పుకున్నట్టుగా దేవకీ వసుదేవులు ఆ విధంగా, అలాగే పరీక్ష మహారాజు గారు అడిగారు. సరే, కన్నది ఆవిడే, ఈవిడ పెంచింది, ఈవిడికి ఏమిటి భాగ్యం? యశోద. వీళ్ళు ద్రోణుడు, ధర అనేటువంటి వస్తువులు. బ్రహ్మగారు మొత్తం అందరిని ఆదేశించారు. స్వామి కాస్త ఇంకా వెళ్ళబోతున్నాడు, మీరు మీ అంశాలతో ఆ రేపల్లలో పుట్టండి, ఇంకో మీరు వెళ్ళి నందులు ఎదురుగా పుట్టండి, స్వామి ఎదురుపోతామని కానీ ఆవిడంతగా మేమే కనాలే పిల్లండి అంటే. అలాగే మేము వెళ్తాం. పిల్లని కండంగా ఆల్రెడీ ఇంకొకరికి ఇచ్చేసారు, ఆ ప్రామిస్ అయిపోయింది అది. కానీ వాళ్ళకి పుట్టాడు, కానీ నీకు పుట్టినట్టుగా లోకానికి కనిపిస్తాడు. అంతవరకు చేసి పెట్టగలను, మీరు ఎంతగానో ఎక్కువ అడగద్దన్నారు. సరే వెళ్తామన్నారు. మొత్తం మీద ఆ ద్రోణుడు, ధర అన్న వాళ్ళే అక్కడ, ఆ వస్తువుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ నందుడు వచ్చి, అందువల్ల 14 ఏళ్ళు 15 ఏళ్ల పాటు ఆ పిల్లవాడి, ఆ తల్లికి సంబంధించిన వాడే లోకానికి తెలియబడ్డాడు. ఇక్కడ ఆవిడ తనే కన్నా అనుకుంది, ఆవిడ తనకు ఉంది కదా అభ్యాస, ఎవరికి ఏ రహస్యం తెలుసు, కానీ ఈవిడికి మాత్రం నేనే కన్నాను. మొత్తం మీద ఆ వాస్తవ్యాన్ని అనుభవించిన మహాతల్లి మొత్తం మీద ఈ విధంగా నువ్వు నాకు ఈ విధంగా విజయాన్ని కలిగించాలి, భక్త విజయాన్ని కలిగించి ఆ భక్త విజయాన్ని కాస్త నీ విజయంగా అంటే భగవద్ విజయాన్ని. పృథ్వీకి భారనాశనం చేసావు, నాకు అజ్ఞాన భారనాశనం చేసి నాకు నువ్వు విజయాన్ని కలిగి. అజ్ఞానం చేతిలో ఓడిపోతున్నాను సుమా, నువ్వు నా తరపున యుద్ధం చేసి అజ్ఞానాన్ని ఓడిస్తే నేను విజయం సాధిస్తాను. నా విజయం నీ విజయం. జయతు జయతు దేవో దేవకి అని ఈ 2 శ్లోకాలు మెట్ల వంటివి. ఇప్పుడు అసలు ముకుందమాలలోకి ఇక్కడ వస్తాను. మనకి ఏం కావాలో ఇక్కడ ఆవిష్కరిస్తున్నాడు ఈ శ్లోకం. రోజు పూజలో అంటే ఎవరో అడిగారు ముకుందమాల అంటే విష్ణు ముందు చదవాలి, శివుడి ముందు చదవకూడదని. ఈ సంప్రదాయంలో ఈ గోళలు లేవు. వైదిక సంప్రదాయం అర్థమైన వాళ్ళ ముందు, అర్థమైన వాళ్ళకి ఈ దేవతా భేదాలు ఏమీ లేవు. ఉన్న తత్వం ఒకటి. ముకుందమాల ఏ దేవత ముందైనా చదవచ్చు. ఆ దేవతలో సర్వవ్యాపి అనేటువంటి తత్వం, ఆ తత్వాన్ని ఆ దేవత ఎందుకు పెట్టుకుని ముకుందుడు అంటే ఇక్కడ ఏదో కృష్ణుడు అని ఎక్కడా చెప్పలేదు. ముకుందుడు అనేది అది లీలపరంగా ఇది వచ్చినట్టు నామం కాదు. యశోదానందనుడు అంటే కృష్ణుడు రూపమే పెట్టాలి, రాముడు పెడితే కుదరదు. ముకుందుడు అన్నప్పుడు ఎవరైనా పెట్టచ్చు. ముక్తి నొసంగే శక్తిలో ఎవరైనా పెట్టచ్చు. అది
తత్వపరమైన నామం, రూపపరమైన నామం కాదు. కనుక పరమశివుడు గురించి ముకుంద హాయిగా అనుకోవచ్చు, సందేహం ఏముంది. ముక్తించే లక్షణం అక్కడ ఉంది. అక్కడ ఎంతమంది ముక్తించాడు మహానుభావుడు. అందువల్ల ఎవరి ముందైనా ముకుందమాల చదువుకోవచ్చు. ఇట్ ఇస్ ఓపెన్ టు ఆల్. అందుకని మూసిపోయిన గ్రంథం కాదు. ఎప్పుడైనా స్తోత్ర సాహిత్యం కొంచెం విశాల మనసు ఉన్న వాళ్ళు రాస్తే స్తోత్ర సాహిత్యం 10 మందికి ఉపయోగపడుతుంది. 10 మందికి ఎక్కడైనా చేసుకోవచ్చు, అర్థమవుతుంది. లేనప్పుడు ఒక పర్టికులర్ గాడు ఫలానా దేవుడుగా ఆ దేవత దగ్గరికి వెళ్ళకండి, ఇవన్నీ ఇంకా వేరే మతం వాళ్ళకి మనకి భేదం లేదు. మన మతం విశాలత్వం. ఎలాగైతే ఆకాశం ఏ ఇంటికి ఎలాగైతే పరిమితం కాదో అర్థమవుతుంది. ఏ ఇంటికి పరిమితం కాదు ఆకాశం, ఆకాశం అంతటా ఉంది. అలాగే దేవతను మనం పరిమితం చెయ్యొద్దు. అది అనంతమైన వాళ్ళే చెప్పుకుంటుంటే మళ్ళీ మనం పరిమితం చేయాలి. అందువల్ల హాయిగా ఈ 4వ శ్లోకం, మీ పుస్తకంలో 3వ శ్లోకం, పూజ అంతా అయిన తర్వాత మనకి ఏం కావాలో స్వామిని అడగాలి. ముగిసిపోతాడు ఈ కోరిక అడిగి. చిన్న శ్లోకం గణితం పెట్టుకోవచ్చు. మళ్ళీ ముకుంద శబ్దంలో ప్రారంభించాడు. అంటే ఆయన గారి నన్ను చేయవలసిన పని అలా గుర్తున్నాడు. అలా మాటతో ముకుంద 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 మూర్ధన ప్రణిపద్యయాచే తమేకాంతమియంతమర్థం అవిస్మృతి త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాదాత్ ముకుంద మూర్ధన ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాదాత్ ముకుంద. ఓ ముకుందుడా అని ఆయన బుర్ర అటు తిప్పకుండా. ఇప్పుడు మనం అప్పు కోసం వెళ్ళామనుకోండి, ఏమన్నా మించి ధనవంతులు ఎవరున్నారని ప్రపంచం, మిమ్మల్ని మించి దానవంతులు ఎవరున్నారు ఇలా ప్రారంభిస్తాం. అంటే అప్పు ఇవ్వరా అని చెప్పారు. మీ అప్పు కోసం వచ్చాము లేదు చూడుగా చెప్పక్కర్లేదు, మీ అంత దానం కూడా ఉన్నవాళ్ళు ఎవరున్నారు అంటే డబ్బు రెడీ పెట్టుకో అడుగుతాను అంతే. తాళం ఎక్కడుందో మనసులో తెచ్చుకో, వెంటనే 10,000 కావాలో అడుగుతాను అని అక్కడ సూచన ప్రాయంగా చెప్పడం. ముకుంద ముక్తిని దదాతి, ముక్తి నాకు ఇవ్వాల్సింది. నిన్ను యాచే ప్రణిపత్య, సాష్టాంగ నమస్కారం చేసి, ప్రణిపత్య అంటే ప్రణిపాదం నమస్కారం, నమస్కారం చేస్తూ నమస్కరిస్తూ యాచే యాచిస్తున్నాను. మూర్ధన ప్రణిపత్య యాచే. మూర్ధన అంటే తల వంచి నమస్కరిస్తూ, సాష్టాంగ నమస్కారం అనుకోవచ్చు, లేదు నిలబడి ఉండగానే తల వంచడం. నమస్కారం అంటే నమ్రత, నమస్కరించడం అంటే తల వంచుట, ఇంకా పొగరు పక్కన పెట్టుట. నమస్తే మనస్సు, మనస్సును అర్పించడమే నమస్కారం. నమస్కారం అంటే నమస్కారం అంటే పేరుతో అనడం కాదు, చేష్ట కావాలి, దాని రకాల భావన ఉండాలి. కనుక మూర్ధన ప్రణిపత్య, తల వంచి, మూర్ధి అంటే ఇది మూర్ధిని స్థానం, దీన్ని వంచి ప్రణిపత్య. మీరు గురువుగారు అనుగ్రహిస్తే జ్ఞానం ఇందులో దూరాలి కాబట్టి తల వంచాలి అక్కడ. యాచే యాచిస్తున్నాను ఎవరిని? భవంతం తమరిని. మరి అటు ఇటు చూస్తాడేమో కాదు, తమరిని అనగానే భవంతం తమరిని. ఏకాంతం ఇయంతం అర్థం. కాబట్టి మీ ఇంటికో పని మీద వస్తున్నాను ఫోన్ చేస్తాం అనుకోండి, వాడు బాబు ఏ పని మీద వస్తున్నాడో నాకు కంగారు అనుకుంటాను. నువ్వు ఫోన్ చేస్తాం వచ్చేస్తాను, ఒక పని ఉంది మీద వెంటనే వస్తాను. ఆ ఒక పని అంటాడు కానీ ఆ పనిలో 1000 పనులు ఉంటాయి మళ్ళీ. కనుక నేను యాచిస్తున్నాను, యాచించబోతున్నాను, కంగారు పడకుండా వేవేది నేను స్పష్టంగా చెప్పేస్తాను. ఏకాంతం ఇయంతం అర్థం. ఒకే కోరిక కోరుతాను, చాలా చిన్నదే. ఇయంతం పెద్ద విషయం ఏం కాదు, నీకంటూ పెద్దగా కష్టం ఏం కాదు, చాలా చాలా ఇంత మాత్రం కోరిక, ఇంత మాత్రం ప్రయోజనం. ఏకాంతం ఒకే ప్రయోజనంతమా వేరే ఫలం కోరను, ఇది ఒకటే కోరుతాను. ఇది ఇచ్చాక రెండోది కోరేక పచ్చడేయండి, పచ్చడేక మధ్య వేయండి, ఈ వ్యవహారం కాదు మరి. ఏకాంతం అంటే వేరొకటి కాదు, ఒకటే. అది కూడా ఇయంతం కొద్దిగా ఎక్కువ వస్తుందా అని ముందే జాగ్రత్త పడతాడు. అర్థం ప్రయోజనం కోసం నిన్ను అడగబోతున్నాను. చిన్న కోరిక, చిన్న కోరిక. ఏంటి ఆ కోరిక? ఏ చిన్న కోరిక? గణపతి కోరిక. అవిస్మృతి చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాద. భవత్ప్రసాద మీ అనుగ్రహం వల్ల మే నాకు అస్తు కలుగుగాక. ఏంటి? తవత్ చరణారవిందే అవిస్మృతి. నీ పాదారవిందములకు సంబంధించినటువంటి అవిస్మృతి కాదు అది. ఈ అవిస్మృతి అన్న మాట కొంపలు తీసేస్తుంది. చాలా పెద్ద మాట, చాలా చాలా. భవత్ప్రసాద నీ అనుగ్రహం వల్ల మే నాకు అస్తు కలుగుగాక. ఏంటి? ఎప్పటికీ? భవే భవే. ఎప్పటికీ? ఎప్పటికీ.
భవే భవ అంటే ఎప్పటికీ ఆ మీనింగ్ తీసుకోండి. స్వచరణాల విందే అవిస్మృతి.